నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటేనే ఒక భారీ కసరత్తు. ఖచ్చితంగా అటు ఇటుగా 100 కోట్ల జనాభా కొంత పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం చూసి ప్రపంచ దేశాలన్నీ ఇవ్వబోతూ ఉంటాయి. సో అందుకని ఇప్పుడు బీజేపీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే దేశంలో జరిగే ఎన్నికల్లో గెలిచినటువంటి ప్రతిసారి సంబరాలు చేసుకుని తమ ఘనతను చాటుకునే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు మాత్రం ఈవీఎం గోల్మాల్ అంటూ గోల చేస్తుంది. ఆ పార్టీకి ఇదేమి కొత్తేమి కాదు. కానీ ఈసారి మాత్రం కనీసం మిత్రపక్షాల నుంచి కూడా మద్దతు లభించబోగా కాంగ్రెస్ తీరును తప్పుపడుతూ మిత్రపక్షాలే తలంటేస్తున్నాయి. మొన్న జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించి జేకేఎన్సీ, నిన్న తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీలు కాంగ్రెస్ వాదనలను తప్పుపడుతుంది. దీంతో ఇప్పుడు ఈవీఎం గోల్మాల్ ఆరోపణల విషయంలో కాంగ్రెస్ ఒంటరిగా మారుతోంది. అయితే ఎన్నికల ప్రక్రియలో ఎలక్ట్రిక్ ఓటింగ్ మిషన్ అంటే ఏదైతే ఈవీఎంలు ర్యాండమైజేషన్ చేస్తారో ఆ తర్వాత మాక్ పోల్ కూడా నిర్వహిస్తారో ఆ తర్వాతే ఎన్నికలు జరుపుతారు. ఇదంతా అన్ని పార్టీల ఏజెంట్ల ముందే చేస్తారు. సో ఇప్పుడు పోలింగ్ అయినా కౌంటింగ్ సమయంలో పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. వీటన్నిటితో పాటుగా ఈవీఎంలపై నెలకొన్నటువంటి అనుమానాలను నివృత్తి చేస్తూ ఓటర్ వెరిఫికేషన్ అంటే వీవీప్యాట్లో కొంత ఆ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారనేది ఈవీఎం పక్కనే ఉన్నటువంటి వీవీప్యాట్లో ఒక స్లిప్ ముద్రించి కొన్ని సెకండ్లతో పాటు కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ స్లిప్ బాక్స్లోకి జారిపోతుంది. ఓట్ల లెక్కింపు సమయంలో ర్యాండమ్గా కొన్ని ఈవీఎంలో వచ్చినటువంటి ఓట్లను దానికి అనుసంధానంగా ఉన్నటువంటి వీవీప్యాట్ స్లిప్లను కూడా సరిపోల్చి చూస్తూ ఉంటారు. అప్పటి వరకు ఈవీఎం గణాంకాలకు వీవీప్యాట్లో ఉన్నటువంటి స్లిప్పుల లెక్కకు కూడా తేడా వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఒక రకంగా చెప్పాలంటే ఇది బ్యాలెట్ విధానం కంటే కూడా మెరుగైనటువంటి ఎన్నికల ప్రక్రియగా కొంతమంది కితాబిస్తారు. కానీ వాస్తవానికి ఇక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే పోలైనటువంటి ఓట్లకు లెక్కిస్తున్నటువంటి ఓట్లకే కొంత తేడాగా కుదరట్లేదు, అంటే అవి సరితూగట్లేదు. సో ఇప్పుడు బ్యాలెట్ విధానంలో ఓటర్లు తాము ఓటు వేయాలనుకున్నటువంటి గుర్తుపై సరిగ్గా ముద్ర వేయలేక అనేక ఓట్లు చెల్లవి ఓట్లుగా కూడా మిగిలిపోతూ ఉంటాయి. అయితే ఈవీఎం వీవీప్యాట్ వ్యవస్థలో అలాంటి చెల్లని ఓట్లకు స్థానమే లేదు. పైగా బ్యాలెట్ విధానంలో బూత్ క్యాప్చరింగ్ చేసి తమకు నచ్చినటువంటి పార్టీకి ఓట్లు గుద్దేసి రిగ్గింగ్ పాల్పడే సందర్భాలు అనేకం ఉన్నాయి. లేదంటే బ్యాలెట్ బాక్స్లో ఇంకు పడేసి బ్యాలెట్ పేపర్లు ముద్రించినటువంటి ఓట్లను ధ్వంసం చేసే అవకాశాలు కూడా ఉండేవి గతంలో. ఇలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి అతి పెద్ద ఎన్నికల ప్రక్రియ ఇప్పుడు భారతదేశంలో జరుగుతోంది. అనేక రాజకీయ పార్టీలు పాల్గొంటూ ఇవాళ ప్రజల ఆదరణ పొంది గెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటమికి కారణం, ఖచ్చితంగా ఈవీఎం గోల్మాల్ అంటూ కూడా తమ వైఫల్యాలను ఈవీఎంల మీదకు నెట్టేసే ప్రయత్నం చేస్తోంది అంటున్నారు బీజేపీ నాయకులు. నిజానికి ఈ మధ్య జరిగినటువంటి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది. కొద్ది నెలల వ్యవధిలోనే జరిగినటువంటి 4 రాష్ట్రాల ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో ఓడిపోయి 2 రాష్ట్రాల్లో కూటమిలో భాగమై గెలుపొందింది. ఇక గెలిచినటువంటి ఆ 2 పార్టీల్లో కూడా కూటముల్లో ఉన్నటువంటి భాగమైనటువంటి ప్రాంతీయ పార్టీలే బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించిందని గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 56 స్థానాల్లో పోటీ చేసి 42 చోట్ల గెలుపొందితే కాంగ్రెస్ 38 స్థానాల్లో పోటీ చేసి కేవలం 6 సీట్లకు మాత్రమే అక్కడ గెలవగలిగింది. అవి కూడా మిత్రపక్షం ఓట్లు బదిలీ కావడం వల్లనే అనేది సుస్పష్టం. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్ ముక్త్ మార్చా జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేసి 34 స్థానాల్లో గెలిస్తే కాంగ్రెస్ 30 స్థానాల్లో పోటీ చేసి 16 స్థానాల్లో గెలుచుకుంది. అంటే ఈ రాష్ట్రంలో కూడా జేఎంఎంకు అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణమే కాంగ్రెస్ పార్టీకి ఆ కాస్త ఓట్లు తీసుకొచ్చి సీట్లు గెలిచిపెట్టాయని కూడా అర్థమవుతుంది. సో ఇప్పుడు హర్యానాలో ముఖాముఖి పోరులో బీజేపీ తలపడగా స్వల్ప తేడాతోటే ఓటమి పాలైంది. మహారాష్ట్రలో కూటమిలో భాగంగా పోటీ చేసినా ఫలితం దక్కలేదు కాంగ్రెస్ పార్టీకైనా కూటమికైనా. సో ఈ పరిస్థితుల్లో ప్రజల్ని ఆకట్టుకోలేకపోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతున్నామన్నది కొంత కాంగ్రెస్ పార్టీ గుర్తించకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో పోతుందనే ఒక చర్చ ప్రధానంగా వినిపిస్తుంది. ఓడిన ప్రతిసారి ఈవీఎంలపైనే కొంత గోల్మాల్ జరిగిందని అధికార పక్షం ఎన్నికల సంఘంతో కొంత పెద్ద ఎత్తున యుద్ధానికి తెరదీసే పరిస్థితి కనిపిస్తుంది. అదే నిజమైతే బెంగాల్, హిమాచల్, తెలంగాణ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి పార్టీలు గెలిచే అవకాశమే ఉండేది కాదు కదా అనేది బీజేపీ యొక్క వాదన. సో ఇప్పుడు గతంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొంది ప్రభుత్వాలు నడిపింది. అప్పుడు లేని అనుమానం, అప్పుడు లేని గోల్మాల్, తాము ఓడిపోయినప్పుడు మాత్రమే లేవనెత్తడం ఏంటని ఆ పార్టీని మరింత పలచం చేస్తోంది ప్రజల్లో కూడా. సో ఇప్పుడు టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఈవీఎం విధానంలో జరిగే ఎన్నికలకు మద్దతుగా మాట్లాడారు. ఈవీఎంలపై ప్రశ్నలు లేవనెత్తే వారు తమ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే ఎన్నికల కమిషన్కి వెళ్ళి డెమో చూపించాలంటూ కూడా అన్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ప్రోగ్రామింగ్ చిప్స్ తోటి పెద్ద వైఫై తోటి మార్చేస్తారనే ఒక విమర్శ వినిపిస్తుంది ఈవీఎంల పైన. సో ఇప్పుడు ఈవీఎం ర్యాండమైజేషన్, మాక్ పోలింగ్ సమయంలో అన్ని సరిగా పనిచేస్తున్నప్పుడు ఆ ఆరోపణలో నిజం ఎంత అనేది కూడా తానే
అనుకోవడం లేదని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు బెంగాల్లో వరుసగా 2 పర్యాయాలు టీఎంసీని దెబ్బగొట్టి అధికారం సాధించాలని బీజేపీ శతవిధాలుగా ప్రయత్నించినా సరే అది కూడా సాధ్యపడలేదు. అంటే అక్కడ కూడా గోల్మాల్ జరిగే అవకాశం లేదు కదా అనేది టీఎంసీ నేతల యొక్క వాదన. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వరుసగా గెలుస్తూ వస్తుంది కాబట్టి ఆ రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై తృణమూల్ కాంగ్రెస్కు ఎలాంటి అనుమానాలు లేవని కూడా స్పష్టమవుతుంది. అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేయాలంటే ఇండియా కూటమి అనుమతి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని అభిషేక్ బెనర్జీ ఇప్పుడు తిరగబడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, ఆ దిశగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సైతం ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈవీఎంలకు కొంత మద్దతు ఇచ్చారు ఆయన. అయితే ఎన్నికల ఫలితాలను కొంత కాంగ్రెస్ అంగీకరించాలని, ఈవీఎంలపై ఏడుపు ఆపాలని ఒమర్ చెప్తూ ఉన్నారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎలాగైతే స్వీకరిస్తారో ఓడిపోయినప్పుడు కూడా ఫలితాలను అలాగే స్వీకరించాలని, వాటిని నిందించడం తగదని హితవు పలుకుతూ ఉన్నారు. ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం విషయంలో అభ్యంతరాలు చెప్తూ కూటమికి తమ నాయకత్వం అవసరమని చెప్తున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీకి కొంత సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కొంత మద్దతిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈవీఎం వాదన విషయంలో కాంగ్రెస్ తీరును తృణమూల్ తప్పుపడటంతో పాటుగా కాంగ్రెస్కు ఏం చేయాలో పాల్పడడం లేదు. చాలా పార్టీలు తిరగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ అయితే మాత్రం ఒంటరిగా మిగులుతున్నటువంటి నేపథ్యం ఈ ఈవీఎంల పోరులో కనిపిస్తుంది. సో మీరు కూడా ఈవీఎంల పోరులో ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరైందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.